నాగబాబుకి మంత్రి పదవి రాబోతోంది. ఏకంగా మాజీ మంత్రి రోజాకి చెక్ పెట్టే పనిలో ఉన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అందుకే నాగబాబుకి కీలకమైనటువంటి క్రీడా మంత్రి పదవి ఇవ్వబోతున్నారట. క్రీడతో పాటుగా సినీ రంగానికి సంబంధించిన శాఖను కూడా ఆయన కేటాయించబోతున్నారట. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఈరోజు రెండో రోజు కావస్తోంది. ఇప్పటికీ నామినేషన్లు కూడా వేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలు కాబట్టి కొంత పార్టీల పరంగా నిర్ణయం తీసుకున్నాకే వారికి ప్రకటించే అవకాశం కనబడుతోంది. ఈ నేపథ్యంలోనే నాగబాబుకి తప్పనిసరిగా ఈ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలో పదవి రాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీగా ఆయన్ని తీసుకొని ఆ తర్వాత కీలకమైనటువంటి క్రీడా సినీ రంగానికి సంబంధించి మంత్రి పదవిని ఆయనకు అప్పచెప్పబోతున్నారట. దీంట్లో చాలా కీలకంగా ఒక ఇంటెన్షన్ ఉంది. మాజీ మంత్రి రోజాకి చెక్ పెట్టడం కోసమే నాగబాబుకి పదవి ఇవ్వబోతున్నారట. గత ప్రభుత్వంలో రోజా ఈ రకంగానే ఈ శాఖలో వ్యవహరించింది. గతంలో ఆడుదాం ఆంధ్రాలో కూడా రోజా అవినీతిని జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. దీని నేపథ్యంలో ఆడుదాం ఆంధ్ర పైన 119 కోట్లు రోజా ఖర్చు చేసింది. వైసీపీ మంత్రులు రోజా సహా ఇతర ఎమ్మెల్యేలు కమిషన్ తీసుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పటికే విచారణకు కూడా ఆదేశించింది కూటమి ప్రభుత్వం. మరోవైపుగా నాగబాబు కూడా ఈ పదవి కట్టబెట్టడం చూస్తూ ఉంటే మరింతగా టార్గెట్ చేసిందనేది చాలా క్లియర్గా అర్థమవుతోంది. సో మీరేమనుకుంటున్నారు? నిజంగానే నాగబాబు ఆ స్థాయిలో రోజాకి చెక్ పెట్టే అవకాశం ఉందా? అంటే రోజా గతంలో ఇదే పదవి పనిచేసింది కాబట్టి, ఇదే వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేసింది కాబట్టి, మరి ఆ విషయంలో నాగబాబు రోజాకి చెక్ పెట్టే అవకాశం ఉందా? తన అవినీతిని బట్టబయల్చేసే అవకాశం ఉందా? సో మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి.